Let's just take something else that's uncertain. Just so many things. Jobs is uncertain. You don't know what time you're working today, tomorrow. You don't know. It's just uncertainty. ఇప్పుడు స్పష్టత లేని మరొక దానిని మనం తీసుకుందాం. అవి చాలా ఉన్నవి. ఉద్యోగాలలో స్పష్టత లేదు. ఏ సమయమో మీకు తెలియదు. ఈ రోజు మీరు పనిచేస్తున్నారు, మరి రేపటి గురించి మీకు తెలియదు. అది కేవలం స్పష్టత లేనిది. Have a good job, you think, and the next day the boss comes around, gets somebody else, kicks you out, and puts somebody else in. So it's uncertainty of job. మీకు ఒక మంచి ఉద్యోగం ఉన్నదని మీరు అనుకుంటారు, మరియు మరునాడు యజమానుడు వస్తాడు, ఇంకొకరిని తీసుకొని వస్తాడు, మరియు నిన్ను బయటకు వెళ్ళగొట్టి ఇంకొకరిని పెడతాడు. కావున అది ఉద్యోగం యొక్క అస్పష్టత అయి ఉన్నది. Let's take also home life as uncertainty. I tell you, I don't know what happened to the moral fiber of our women. ఇంకా మనం తీసుకుందాం కుటుంబ జీవితం స్పష్టత లేనిది. నేను మీకు చెప్పుచున్నాను, మన స్త్రీల యొక్క నైతిక విలువలకు ఏమి జరిగినదో నాకు తెలియదు. Divorces on the move, it's terrible. And you see where the divorce courts are crowded, where girls or boys will marry and live together, have 2 or 3 kids or something like that. విడాకులు రంగం మీద ఉన్నవి. అదెంతో భయంకరం. మరియు విడాకుల కోర్టులు రద్దీగా ఉండుటను మీరు చూస్తారు. బాలబాలికలు వివాహం చేసుకుని కలిసి జీవించి 2 లేదా 3 పిల్లలను కని లేదా అటువంటిది చేస్తారు. Separate, get out, marry another, marry another, marry another, marry another, marry another. And their homes. మరియు వారు విడిపోతారు, మరియు వెళ్లిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, మరియు మరొకరిని పెళ్లి చేసుకుంటారు, మరియు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. మరి ఇక వారి గృహములా